ఉనికిలి ప్రజలకు మా భూములు పట్టాదారులకు న్యాయం జరగాలి. పట్టాదారులకు ఉనికిలి పట్టాదారులకు మా భూములు ఉనికిలి పట్టాదారులకు మా భూములు ఉనికిలి పట్టాలకు ఉనికిలి పట్టాదారులకు మాది ఏలూరు జిల్లా మండవల్లి మండలం ఉనికిలి గ్రామం అండి. మాకు గతంలో 1988లో 69 మందికి మనిషికి ఎకరం చొప్పున డీఫారం పట్టాలు ఇచ్చారండి. మేము గత 30 ఏళ్ళుగా మేము మా ఎకరం భూమిని మేము సాగు చేసుకుంటున్నాము. మాతో కొంతమంది రైతులు జిగ్జాగ్గా ఉండటం వలన 150 ఎకరాలుగా మేము దాన్ని చెరువు తవ్వుకున్నామండి. గత 20 ఏళ్ళుగా దాన్ని సాగు చేసుకున్నటువంటి భూమిని అక్రమంగా పట్టాలు లేని వాళ్ళు, హక్కు లేని వాళ్ళు 4 సంవత్సరాల నుంచి దాన్ని ఏ రైతు రాకుండా దాన్ని అడ్డుకుంటున్నారండి. మాకు సొసైటీ ఉందని దొంగ పట్టాలు పుట్టించి దొంగ ప్రెసిడెంట్లుగా తయారయ్యి ఎలక్షన్ ఏమీ లేకుండా దాని మీద అక్రమంగా దౌర్జన్యంగా వస్తున్నారండి. ఆ విషయమై మేము ఈరోజు కలెక్టర్ గారిని కలవటం జరిగింది. దానికి సంబంధించిన రిఫరెండ్ ఇవ్వటం జరిగింది. కనుక ఇక నుంచి మా భూమిని మేమందరం ఉమ్మడిగా సాగు చేసుకోవడానికి మా ఎకరం భూమిని మాకు ఇప్పించవలసిందిగా, సక్రమంగా గొడవలు లేకుండా చేయవలసిందిగా మేము కలెక్టర్ గారిని కోరామండి. మా గ్రామంలో గత 4 సంవత్సరాల నుంచి ఆ ప్రభుత్వంలో ఎలాంటి మాకు ఆ చెరువుని చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయిందండి. మా గ్రామంలో ఉన్నటువంటి చలసాని కోటేశ్వరరావు గారు, నిమ్మగడ్డ విశ్వేశ్వరరావు గారు వాళ్ళ పెద్దల సమక్షంలో మాకు ఈ ప్రభుత్వంలో మా భూమిని మాకు సాగు చేసుకోవడానికి చెరువు తవ్విచ్చి మాకు నీళ్లు పెట్టించి మా లీజులు మాకు సక్రమంగా అందేటట్టు మాకు సహాయం చేశారండి. అయినప్పుడు కూడా వాళ్ళ మీద కూడా వీళ్ళు సొసైటీ అని అదని ఇదని పుట్టించి పేపర్లో వారి మీద కూడా కేసు పెట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టి ఆ చెరువుని మళ్ళీ బీట్ చేయడానికి చూస్తున్నారండి. కనుక మా గ్రామానికి, మా గ్రామంలో ఉన్నటువంటి మా పట్టాదారులకు వాళ్ళందరికీ తగిన న్యాయం చేయవలసిందిగా మేము కలెక్టర్ గారిని కోరటం అయిందండి. జిందాబాద్. పట్టా మాది. ఈ పట్టాకి మా డబ్బులు మాకు అప్పచెప్పండి, మాకు ఇప్పించండి, మాకు న్యాయం చేయండి. ఉనికిలి గ్రామం నుండి మండల ఆఫీస్ కాడికి వచ్చామండి. మా పట్టాలు మాకు ఇస్తాకి మేము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము. పట్టా మాది, భూమి మాది. మా గ్రామస్తులు మా మీద తిరగబడుతున్నారు. పట్టాలు ఉన్న వాళ్ళ మీద వేరే వాళ్ళు వచ్చి మా మీద తిరగబడుతున్నారు. పట్టాలు మావి, మాకు స్వాధీనం కావాలని మేము వచ్చాము కలెక్టర్ గారి దగ్గర. మా పట్టాలు మా భూమి మాదే. ఈ భూమి పట్టాదారులు మేము, హక్కుదారులు. మా ఊరిలో చాలామంది మా మీద తిరగబడుతున్నారు. మా హక్కుకి న్యాయం చేయాలి. గొడవలు పడుతున్నాం. మేము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం. మాకు సెక్యూరిటీ కావాలి. ఏమీ లేని వాళ్ళు కూడా మా మీద తిరగబడుతున్నారు. మేము ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మా పట్టాలదారులు తీసుకుని కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాం. మాకు రక్షణ కావాలి, మాకు న్యాయం కావాలి. పట్టా మాదండి. ఇది మా మామగారిది. మా మామగారి నుంచి మాకు వచ్చింది. అయితే మా ఆయన గారు ఒక్కలే. మా పట్టా మీద చాలామంది తీసుకుందామని చూస్తున్నారు. కానీ ఈ పట్టా హక్కు మాది, మాకే కావాలి. ఈ పట్టా హక్కు మాకు వచ్చేలాగా గవర్నమెంట్కి విన్నపం చేసుకుంటున్నాం. కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము మేము. ఈ పట్టా కాగితం మాకు వచ్చేలాగా గ్రామంలో మిగతా వాళ్ళు వచ్చి మా మీద గొడవ పడుతున్నారు, కొట్టడానికి వస్తున్నారు. వాళ్ళ నుంచి మాకు మీరు రక్షణ కలిగించాలని చెప్పి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము మేము. ఈ పట్టా హక్కు మాది, మా మామగారిది మాది, మా పట్టా మాది. మేము వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. 69 పట్టాలు కూడా ఎవరి వాళ్ళేనండి. ఊళ్ళో వాళ్ళు వచ్చి గొడవ పడుతున్నారు. గొడవ పడాల్సినంత అవసరం ఏముంది? పట్టా తీసుకురమ్మానండి వాళ్ళని. పట్టా తీసుకొచ్చి హక్కుగా మాట్లాడమనండి. పట్టా లేకుండా ఎట్లా మాట్లాడతారు వాళ్ళు? ఎలా మాట్లాడతారు? మాకు పట్టా ఉంది కాబట్టి మేము ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. వాళ్ళని తీసుకురమ్మానండి పట్టాలు. అంతేనండి, మాకు న్యాయం చేయండి అంతే. గారు
చెన్సాని కోటయ్య గారి దగ్గరికి 3 సంవత్సరాలు తిరిగి మేము బాబు మాకు న్యాయం చేసి పెట్టండి అని మేము కోరితే వాళ్ళు వచ్చి వాళ్ళిద్దరూ మాకు న్యాయం చేతకపోతే వాళ్ళ మీద కూడా అక్రమంగా కేసులు పెట్టి ఇగో మాకు గవర్నమెంట్ వారు ఇగో మాకు పట్టాలు ఇచ్చారు 70 మందికి. ఈ పట్టాలు లేనటువంటి వాళ్ళు మా మీదకి వచ్చి దౌర్జన్యంగా ఇప్పుడు 2-3 సార్లు కొట్టారు. లీజు డబ్బులు ఇస్తుంటే వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేస్తున్నారు. పోలీసు వారిని పంపించి మాకు న్యాయం చేకూర్చాల్సిందిగా ప్రార్థిస్తున్నాం కలెక్టర్ గారికి.